అందరికీ వందనాలు. పాస్టర్ అంకిల్స్కి వందనాలు, ఇంకా చర్చ్ సంఘ పెద్దలకి, నా తల్లి సంఘం అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మానస, మా డాడీ నేమ్ మోహన్, ఇంకా మమ్మీ నేమ్ సునీత, అన్నయ్య పేరు సునీల్. డాడీ ఈ చర్చ్లో వాచ్మెన్గా చేశారు. 1995 to 2000 వరకు చేశారు. సో 2000లో ఈ చర్చ్ స్లాబ్ చేస్తుండగా అది అనుకోకుండా కన్స్ట్రక్షన్ సరిగ్గా బేస్మెంట్ చేయలేదో ఎలా అయిందో, సో అది కూలిపోవడం జరిగింది. చాలామందికి గాయాలయ్యాయి. డాడీకి మెడనరాలకి రాడ్స్ తగిలి చాలా బాగా గాయాలు తగ్గడం వల్ల ఒక 2 అవర్స్లోనే డాడీ చనిపోయారు ఇక్కడ జేవా హాస్పిటల్లో. సో చనిపోయిన తర్వాత నేను అన్నయ్య చిన్న వాళ్ళం, నాకు అసలు డాడీ అంటే ఊహ తెలియదు. జస్ట్ డాడీ అనే జస్ట్ పిలిచేదాన్నంట. నేను 2 years, అన్నయ్య 4 years. ఇంకా మమ్మీ చర్చ్లోనే అంకుల్ వాళ్ళందరూ మమ్మల్ని ఓదార్చి మాకు ఆదరించి అందరూ ముందుండి ధైర్యం చెప్పి మమ్మీకి అందరూ ఇంకా మాకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు 50,000. దేవుడు మీతో ఉంటాడు అనేసి ఇంకా చాలా ధైర్యం చెప్పి ఆంటీ, స్త్రీల సమాజం వాళ్ళు, పాస్ట్ అంకుల్ వాళ్ళు అందరూ మమ్మల్ని ఎంతోగానో దయ చూపి మంచిగా ప్రేయర్స్ చేస్తూ ఇప్పటి వరకు వచ్చాను. నా బాల్యం అంతా కూడా ఇదే చర్చ్లో జరిగిపోయింది. మా స్టడీస్ విషయమై కూడా మేము ప్రార్థిస్తే అంకుల్ వాళ్ళందరూ మాకు కమిటీలో మాట్లాడుకొని ఎవ్రీ ఇయర్ 3,000 బుక్స్కి ఇచ్చేవాళ్ళు. అలానే ఇక్కడ ఎల్బిహెచ్ఎస్లో నా 10th వరకు చదివాను. 2nd క్లాస్ నుంచి చదివాను అనమాట. సో అది ఇంగ్లీష్ మీడియమే. ఇంకా దాంట్లో కూడా నేను మంచిగా పాస్ అయ్యి 85% తెచ్చుకున్నాను. పాస్ట్ అంకుల్ కూడా చెప్పగానే సంతోషపడి నాకు మంచి డ్రెస్ గిఫ్ట్ ఇచ్చారు. అట్లానే ఆంటీ వాళ్ళు అందరూ చిన్నప్పటి నుంచి ఈ చర్చ్లో అసలు ప్రతి ఒక్కరు మమ్మల్ని వాళ్ళ బిడ్డల్లాగా చూసుకున్నారు. అది మా డాడీ యొక్క ప్రేమనే. ప్రతి ఒక్కరు మీ డాడీ చాలా మంచోడమ్మా అని చెప్తే అసలు నేను జస్ట్ ఫోటోలోనే చూడడం సరే అనేసి ఇంకా దేవుడు ఉన్నాడు అని ఇంకా చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్ళేది. ఇక్కడ బ్యాక్ సైడ్ కొట్టస్లో ఉండేది. బైబిల్ పట్టుకొని చక్కగా సండే స్కూల్కి వెళ్ళేది. సండే స్కూల్ ఆంటీ వీళ్ళందరూ టీచర్స్ మంచిగా వాక్యం చెప్పేది. ఆ వాక్యంతోనే అన్నయ్య నేను పెరిగాము. మంచిగా నడుస్తుంది మా చదువు అంతా. సడన్గా అన్నయ్య 10th క్లాస్కి వచ్చేసరికి